శేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాటలు లేదా ఆయన పొలిటికల్ లైఫ్ ఒక్కసారి చూసుకున్న తర్వాత ఏదైనా జరగచ్చేమో అనేటటువంటి అనుమానం చాలా మందిలో ఉంది. సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్రసాద్ అన్నకి, ఎమ్మెల్యే గోపిరెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారికి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్, రాజకీయాల్లో భూస్థాపితం చేస్తాం అనే పదం ఎంతవరకు సమంజసమేమో, 40 సంవత్సరాలకు పైబడి రాజకీయ జీవితం, 4వ ముఖ్యమంత్రి, ఆయన అంతరాత్మనే ప్రశ్నించుకోమని చెబుతున్నాను సార్. సార్, ప్రజలు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎవరు సార్ భూతం? ఎవరు భూతం? మల్లెల బాబ్జీ రాసిన సూసైడ్ లెటర్లో ఉంది సార్ ఎవరు భూతం అని. పింగళి దశరథరాముని చంపించిన భూతం ఎవరో తెలుసు సార్. అదేవిధంగా వంగవీటి రంగా గారి హత్య వెనుకున్న భూతం ఎవరో రాష్ట్ర ప్రజానికం మొత్తానికి తెలుసు సార్. ఆ హత్యను అడ్డు పెట్టుకొని అక్కడ అల్లర్లు చెలరేగితే 100 మందికి పైగా కాపు యువతని సపరేట్గా ఒక అడ్వకేట్ని పెట్టి మరి వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసి జైళ్ళకి పంపించిన భూతం ఎవరో అప్పట్లో కాపు యువతకు తెలుసు సార్. ఇవే కాదు సార్, ఆయన గురించి మాట్లాడాలంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బషీర్బాగ్లో రైతుల్ని, కమ్యూనిస్టు సోదరులని, కాంగ్రెస్ సోదరులని శాంతియుతంగా వాళ్ళు ఏదైతే కరెంటు ఛార్జీల మీద వీటి మీద మాట్లాడుతూ ఉంటే, గుర్రాలతో తొక్కిచ్చిన భూతం ఎవరు? లాఠీలతో కొట్టించిన భూతం ఎవరు? అదేవిధంగా తుపాకులతో కాల్పించిన భూతం ఎవరు? ఇది కదా ముందు ఆయన సమాధానం చెప్పాలి. వీటికి సమాధానం చెప్పరు. ఒక మాజీ ఐపీఎస్ మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చూశాను సార్. ఇంటర్వ్యూ ఏంటంటే, ఐపీఎస్ ఆయన ఏదైనా జిల్లా పర్యటనకి వెళ్తా ఉంటే, ఏదైతే మన తెలంగాణ వ్యాప్తంగా, నాకు ఎన్ని దూరాలు గిఫ్ట్ ఇస్తావు ఓకే అని డైరెక్ట్గా అడిగేవాళ్ళండి. ఏంది అంటే, నేను వస్తున్నాను కదా, ఎంతమందిని ఎన్కౌంటర్ చేసి నాకు గిఫ్ట్ ఇస్తావని. అంటే తలలు కోరుకున్నాడంటే, తలలు కోరుకునే అతను భూతమా, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే అతను భూతమా? దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పరు సార్. ఇది ఖచ్చితంగా ఒక ప్లాన్డ్ ప్రకారం ఆర్గనైజ్డ్గా జగన్మోహన్ రెడ్డి గారిని, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర జరుగుతుంది. ఎందుకంటే సార్, వినుకొండకి మొదటి పర్యటన వెళ్తుంటే బుల్లెట్ ప్రూఫ్ డొక్కువ, జోరు వర్షం, సెక్యూరిటీ లేదు. తిరుపతి వాళ్ళ వైఫల్యంతో తొక్కిసలాడు జరిగి భక్తులు చనిపోతే హాస్పిటల్లో ఉంటే లారీలు అడ్డు పెట్టేస్తారు. ప్రతిపక్ష నాయకుడు, Z+ కేటగిరీ. అదేవిధంగా గుంటూరు మిర్చియాడ్, తర్వాత రాఫ్తాడు, తర్వాత ఏదైతే మొన్న పొదిలి తెనాలి, తర్వాత రేపు. అవును సార్, ఒక నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజల్లోంచి పుట్టిన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన నాయకుడు ఒక సమస్య మీద పోతూ ఉంటే, ఆయన అభిమానులు, ఆయన అభిమానించే వ్యక్తులు ఆయన వెంట వెళ్తూ ఉంటారు. ఎస్, ఈరోజు పోలీసుల మాటలు బాగా హాస్యాస్పదంగా అనిపించాయి సార్ నాకు. ఏ విషయంలో అనిపించాయంటే, సో లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందంట సార్. సో వాళ్ళు ఉండేది దేనికి? వాళ్ళు ఉన్నది దేనికి? వాళ్ళ విధి, వాళ్ళ డ్యూటీ. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్? సో నేను నిన్న చదివాను సార్. యాక్చువల్లీ అది లెటర్ వచ్చిన తర్వాత గూగుల్ చేసి, భారత రాజ్యాంగం ప్రకారం వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చదివాను సార్. చదివాను సార్. దాంట్లో ఏమని వచ్చిందంటే, లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడం పోలీసుల విధి. మరి మేము అడిగింది లా అండ్ ఆర్డర్ని మీరు పరిరక్షించాల్సి ఉంటే మమ్మల్ని అడుగుతారు ఏంటి సార్? వాలంటీర్లను పెట్టుకొని చూసుకోవాలి. మరి వాళ్ళు ఎందుకున్నారా? వాళ్ళు ఎందుకున్నారు? రాశారు, ఇందులో క్లియర్ గా రాస్తున్నారు. వాళ్ళు ఎందుకున్నారు? వాలంటీర్ని 25 మందికి ఒకరిని పెట్టుకున్నారు, పోలీసులు పెట్టండి. శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నాయి అంటే వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసులది కదా. ఎస్ సార్, ఇక్కడ ఏంటంటే, సాధారణ ప్రజలకు, వాహన రాకపోకలకు మరియు పాదచారులకు ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించకూడదు, లేకపోతే క్యాన్సిల్ చేస్తాం. సార్, లోకేష్ గారు నారావారిపల్లి నుంచి, సారీ కుప్పం నుంచి ఆయన పాదయాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. పాదయాత్ర లాంటి పాదయాత్ర చేశారు. పాదయాత్ర లాంటి పాదయాత్ర వాళ్ళకే బాధ. పాదయాత్ర లాంటి పాదయాత్ర చేశారు సార్. ఆ పాదయాత్రకు కూడా 1000 మంది బందోబస్తు ఇచ్చాం. వాళ్ళని కూడా తిట్టారు సార్. అప్పుడు ఎందుకు పోలీసులు వాళ్ళని తిట్టినట్టు వాళ్ళని కూడా తిట్టారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పర్యటనకు పోలీసులు వేయడానికి కష్టం సార్. సో అదే పోలీసులతో మనం పరిరక్షిస్తే, శాంతి భద్రతలు కాపాడడం కోసం చూస్తే, అంగలు దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడిన మాటలు వింటే అసలు ఇతను చూసా నేర్చుకోవాల్సింది. మాలాంటి యంగ్ జనరేషన్ ఏం నేర్చుకోవాలి సార్? ఇలా రెచ్చగొడుతూ రాళ్ళేయండి, తరమండి, కొట్టండి, నరకండి మాటలన్నీ చూసాం సార్ పోలీసుల మీద. ఆయన మాత్రం సన్మార్గుడు సార్, ఆయన బుద్ధ భగవానుడు సార్. కానీ ఏ రోజు ఎక్కడా కూడా పరుష పదజాలం వాడకుండా
ఏదైతే భారత రాజ్యాంగాన్ని, చట్టాలని, పోలీస్ వ్యవస్థని గౌరవించే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం భూతమైపోయారు సార్. ఏం భాష సార్ అది? అసలు భాష ఎంత విషయం నింపుతున్నారు వాళ్ళ. ఇంకో విషయం సార్, ఇది ప్లాన్డ్గా నేను ఎందుకు చెప్తున్నాను సార్, ఏ పార్టీలో అయినా సార్, ఈ పార్టీ ఆ పార్టీ అని ఏ పార్టీలో అయినా సరే కరడు కట్టిన అభిమానులు ఉంటారు సార్. అవును, వాళ్ళని రెచ్చగొడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి, జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించడానికి కుట్ర పన్నుతా ఉన్నారు సార్. ఇది ఖచ్చితంగా దీన్ని కోర్టు సుమోటోగా తీసుకోవాలి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీంను కూడా మీ ద్వారా అడుగుతున్నాను సార్. వై మనం ఎందుకు తీసుకోకూడదు దీని మీద చర్య? కరెక్ట్. దీన్ని మనం ఎందుకు తీసుకోకూడదు? సార్ జర్నలిస్టులా సార్ వాళ్ళు? ఎస్, ఒక ఏడాది పాలన అడుగుతున్నారు సార్, ఏడాది పాలన తర్వాత ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏడాది పాలన, ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారే ఒక ప్రతినిధి అనుకోండి, ప్రజాప్రతినిధి, ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత మీకు జర్నలిస్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమండి కేఎస్ ప్రసాద్ గారు, మీరు ఒక ఏడాది పరిపాలన చేశారు, ఏడాది పరిపాలనలో మీరు ఎంత సంక్షేమం అందించారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఎంత అభివృద్ధి చేశారు, సంపద సృష్టి ఎంత చేశారు, శాంతి భద్రతలు ఎంత గాడిలో పెట్టారు, దీన్ని కదా అడగాలి. ప్రతిపక్ష నాయకుడిని ఎప్పుడు భూస్థాపితం చేస్తారు, వాళ్ళని ఎప్పుడు కోర్టులకు లాగుతారు, ఎప్పుడు జైళ్ళలోకి లాగుతారు, ఎప్పుడు రాళ్లతో కొట్టి చంపుతారు? ఇది జర్నలిజమా, ఎర్నలిజమా? ఎంత విషం నిమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎంత విషం చిమ్ముతున్నారు అనేది కూడా ప్రజలు గమనించాలి సార్. ఇంకా చివరిగా ఒక మాట చెప్తున్నాను సార్, శాంతి భద్రతల గురించి పోలీసులు మాట్లాడుతుంటే, లా అండ్ ఆర్డర్ గురించి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా సిగ్గుతో తలదించుకుంటున్నాను సార్. ఎందుకంటే ఒక మైనర్ బాలికని, 9 సంవత్సరాల బాలికని 14 మంది పాశవికంగా, కర్కశంగా, దుర్మార్గంగా, అరాచకంగా రేప్ చేస్తే శాంతి భద్రతలు లేవు సార్, పరిరక్షించబడలేదు ఆంధ్రాలో. వెంటనే డీజీపీ గారిని పిలిచి సమీక్ష కూడా పెట్టలేదు, పొదిలిపైన పెట్టినంత శ్రద్ధ సార్. అసలు హోమ్ మినిస్టర్ సార్, నేను అడుగుతున్నాను ఫస్ట్ స్టార్ట్ అయింది అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం స్టార్ట్ అయింది సార్. వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 11వ తారీఖు సార్, జూన్ 11 గత ఏడాది సార్. తర్వాత మచ్చుమరి బాలిక సంఘటన సార్. ఆఖరికి నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక మహిళని చెట్టుకు కట్టేశారు సార్. భర్త లేడు, వితంతు, అప్పు వసూలు చేయడం కోసం. ఎవర్రా కట్ చేసిందంటే చంద్రబాబు నాయుడు గారికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు. అక్కడ రేప్ చేసింది ఎవర్రా అంటే అనంతపురంలో చంద్రబాబు నాయుడు పార్టీకి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు. భూస్థాపితం ఎలాంటి వాటిని చేయాలి నిజానికి? నిజంగా సార్, వీళ్ళు చెప్పినట్టే రాష్ట్రంలో శాంతి భద్రతలు భూస్థాపితం అయిపోయాయి, సంక్షేమం భూస్థాపితం అయిపోయింది, అభివృద్ధి భూస్థాపితం అయిపోయింది, ఉద్యోగాలు భూస్థాపితం అయిపోయినాయి, సంపద ఆవిరైపోతా ఉంది, అప్పులు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి, అరాచకం పేట్రేగిపోతా ఉంది. అరాచకాన్ని, అప్పుల్ని, వీటిని భూస్థాపితం చేయండి, అభివృద్ధిని పైకి లేపండి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుదురు సార్. ఏడాదిలో ఏ రోజు సంక్షేమం గురించి మాట్లాడు సార్, ఏడాదిలో ఏ రోజు అభివృద్ధి గురించి మాట్లాడు సార్, ఏడాదిలో ఏ రోజు ఉద్యోగాల గురించి మాట్లాడు సార్, ఏడాదిలో ఏ రోజు శాంతి భద్రత గురించి మాట్లాడు సార్. కానీ ఏడాది పొడుగునా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు సార్. 11 సీట్లని అవహేళన వాళ్ళే చేస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళే మాట్లాడతారు సార్. అవును, 11 సీట్లు వచ్చిన పార్టీ అంటే ఎందుకు అంత భయపడతారు? 164 వచ్చినాయి కదా, ఎందుకు భయం? ఎందుకు? 11 సీట్లే కదా వచ్చింది, ఎప్పుడు అవహేళన చేస్తూ ఉంటారు కదా. అసెంబ్లీ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే విరగబడి నవ్వారు కదా సార్. కేఎస్ ప్రసాద్ అని చెప్పినట్టు వాళ్ళు అర్ధరాత్రి పూట కూడా నిద్రలో ఉలిక్కిపడి లేచి టికెట్స్కొని మనం గెలిచామా అని ఉలిక్కిపడి చూస్తాను. 124 సీట్లు వస్తే ఇంకా అనుమానం. ఎందుకంటే సార్ 164 సీట్లు వస్తే ఎంత కాన్ఫిడెంట్ గా ఉండాలి మనిషి. వాళ్ళు మొత్తం మీద అసలు ప్రతిపక్ష పార్టీ ఉందా లేదా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సార్ మొదట్లో నేను చూశాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రతిపక్షం ఉన్నట్టే పట్టించుకోలేదు సార్. కేవలం అభివృద్ధి మీద, సంక్షేమం మీద, ఉద్యోగాలు కల్పించడం మీద, వ్యవస్థల్లో మార్పు తీసుకురావడం మీద, అదేవిధంగా పూర్తిగా ఆయన ఏదైతే కొన్ని సిస్టమ్స్నే మార్చేశారు వాటి మీద దృష్టి సారించారు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి రోజా గారిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, కొడాలి నాని గారిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, పేరు నాని గారిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, అంబటరాంబాబు గారిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ముందు ఎల్లో మీడియాలో లిస్ట్ వస్తుంది, ఆ లిస్ట్ ప్రకారం 1 by 1 అరెస్ట్ అవుతూ పోతారు. ఒక రోజు ఏమవుతుందంటే పొద్దున్న ఈనాడు పేపర్ చూడగానే టీజర్ వస్తుంది సార్, వాళ్ళు అరెస్ట్ అని. ఆంధ్రజ్యోతి పేపర్లో నెక్స్ట్ ట్రైలర్ వస్తుంది సార్, టీజర్ ట్రైలర్. నెక్స్ట్ డే పోలీస్ డిపార్ట్మెంట్ మెయిన్ పిక్చర్ వదులుతుంది సార్, ఎఫ్ఐఆర్. ఓకే, సో ఇలా నడుస్తుంది సార్ గవర్నమెంట్.